ఇండియా వర్స్ ఆస్ట్రేలియా మధ్య రెండవ టీ20 రేపటి నుంచి మొదలు కాబోతుంది. మరి ఈ టీ20కి ఇండియా ఎటువంటి మార్పులు చేయబోతుంది, అలాగే ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్లో హెడ్ టు హెడ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మొత్తం 5 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20 మాత్రం వర్షార్పణమైంది. దీంతో రెండో టీ20 కూడా వాన పడే స్కోపు ఎక్కువగా ఉందని అక్కడ వాతావరణ శాఖ చెప్పింది 90%. కాకపోతే ఇక్కడ మెల్బోర్న్లో ఒక అవకాశం ఏంటిందంటే వాన పడి ఆగిపోతే మాత్రం అక్కడ పిచ్చును ఆరబెట్టే టెక్నాలజీ ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. ఇంకా ఓవరాల్గా ఇప్పటి వరకు ఇండియా ఆస్ట్రేలియా మధ్య 3 ఫార్మాట్లో ఈ మెల్బోర్న్లో చూస్తే మాత్రం మొత్తం 14 మ్యాచ్లు జరిగితే అందులో ఇండియా 4 మ్యాచ్లు గెలవగా ఆస్ట్రేలియా 7 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్లు ఏమీ రిజల్ట్ తేలలేదు. అలాగే టీ20లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు తలపడ్డాయి ఈ ఇరు టీములు. అందులో ఇండియా 2 గెలవగా ఆస్ట్రేలియా 2 గెలిచావి. మొత్తానికి ఇక్కడ వాళ్ళకు ఇద్దరు సమర్థంగానే ఉన్నారు. అంతేకాకుండా ఈ పిచ్చు కొద్దిగా బౌలింగ్కు అనుకూలిస్తుంది, ఫాస్ట్కు అనుకూలిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ టాస్ కూడా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ టాస్ గెలిచినటువంటి టీము ఎక్కువ బౌలింగ్ ఎంచుకునే స్కోప్ ఉంది. ఇప్పటి వరకు మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్లో 27 టీ20లు జరిగితే మొదటి బ్యాటింగ్ చేసినటువంటి టీము కేవలం 11 సార్లు గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీము 15 సార్లు గెలిచింది. అలాగే ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 141 ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 124 ఉన్నవి. అలాగే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేసింది మన ఇండియా కావడమే విశేషం. ఎందుకంటే ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఇండియా 186 పరుగులు చేసింది. అలాగే లోయెస్ట్ స్కోర్ కూడా ఉండడం ఇండియాదే. ఇక్కడ చెత్త రికార్డు కూడా 74కు ఆల్అౌట్ అయింది అదే ఆస్ట్రేలియాతో. అలాగే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేసి చూస్తే మాత్రం 172 పరుగులు చేసింది శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి మ్యాచ్లో. అలాగే లోయెస్ట్ స్కోర్ డిపెండ్ చేసుకుంది 127 పరుగులు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఆస్ట్రేలియా డిపెండ్ చేసుకుంది. అంతేకాకుండా ఇక్కడ కొద్దిగా మార్పులు చేర్పులు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి టెస్ట్లో అద్భుతంగా ఆడినటువంటి ఇండియా ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే శుభం గిల్ అలాగే కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఫామ్లోకి వచ్చారు. ఇక ఓపెనర్గా మాత్రం ఎటువంటి సందేహం లేదు, అభిషేక్ శర్మ అలాగే శుభం గిల్ బరిలో దిగుతారు. వన్ డౌన్గా కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. మొదటి టీ20లో అతను ఒక రికార్డు కూడా సాధించాడు కదా, మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఇండియా తరపున 150+6 కొట్టినటువంటి వాళ్ళు 4వ వాడిగా రికార్డుకి ఎక్కాడు. మొదటి ప్లేస్లో రోహిత్ శర్మ ఉన్నాడని మనకు తెలిసిందే కదా. తర్వాత చూస్తే మన తెలుగువాడైనటువంటి తిలక్ వర్మ దిగుతాడు. తర్వాత సంజు శాంసన్ వికెట్ కీపర్గా దిగుతాడు. ఇంకా మనం మాట్లాడుకుంటే ఆల్రౌండర్ కోటాలో ఇక్కడ శివం దుబేకి ఛాన్స్ వస్తుంది. తెలుగువాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తిగా ఫిట్నెస్లో లేడు కాబట్టి మొదటి 3 టీ20లకు అతను అందుబాటులో ఉంటాడు. తర్వాత స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి అక్షర్ పటేల్ బరిలో దిగుతాడు. ఇక చూసుకుంటే గత మ్యాచ్లో 3 స్పిన్నర్లతో బరిలో దిగినటువంటి ఇండియా మనకు మెల్బోర్న్ అనేది కొద్దిగా ఫాస్ట్ పిచ్ కాబట్టి ఇక్కడ ఒక స్పిన్నర్ను తప్పించి ఆ ప్లేస్లో ఫాస్టర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ను తీసుకునే అవకాశాలు ఉన్నవి. దీన్ని బట్టి చూస్తే వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్లో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చి ఒకరిని బెంచ్కి పరిమితం చేసే అవకాశాలు ఉన్నవి. మొదటి టీ20లో మాత్రం హర్షిత్ రాణాను తీసుకొని మనకు హర్షదీప్ సింగ్ను బెంచ్ మీద పెట్టినప్పుడు చాలా మంది విమర్శలు వచ్చేవి. కానీ ఇలాంటి విమర్శలు మన కోచ్ గౌతమ్ గంభీర్ అస్సలు దేకడు కాబట్టి రెండవ టీ20కి కూడా అతన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నవి. సో మొత్తానికి ఎట్టు చూసినా కానీ ఒక స్పిన్నర్ పైన రెండవ మ్యాచ్ను వెయిట్ పడబోతుంది. ఆ ప్లేస్లో హర్షదీప్ సింగ్ను తీసుకునే అవకాశాలు ఉన్నవి. అలాగే మరొక ఫాస్టర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది ఒక మార్పులో బరిలో దిగే అవకాశాలు ఉన్నవి. కాకపోతే ఇక్కడ ఎటొచ్చి కష్టం ఏంటంటే ఇండియాకు అక్కడ రేపు సెకండ్ టీ20కి కూడా వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జరిగితే మాత్రం ఓకే, జరగకపోతే మాత్రం మొత్తం 5 టీ20ల సిరీస్ కేవలం 3 మ్యాచ్ల మధ్యనే మిగిలిపోతుంది. ఆ 3 మ్యాచ్లో సిరీస్ గెలవకపోతే ఇండియా ఒట్టి చేతులతోనే తిరిగి ప్రయాణం కావాల్సి వస్తుంది. మొత్తానికి రేపు మ్యాచ్ జరుగుతుందని అనిపిస్తుందా, జరగదు అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.